అండి తుఫాన్ చూడండి, చాలా భారీ తుఫాన్ అయితే పట్టింది. చూడండి ఒకసారి. లోపల పెట్టా ఏడున్న పొలంలో అక్కడ బట్టలు ఈ కర్ర మీద ఉంది, కర్రగా మారిందా, ఈ కర్ర మీద ఉన్న బట్టలు మాత్రం లోపల పెట్టేసా. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు మై ఛానల్ రాముడు లైఫ్ స్టైల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా దగ్గర అయితే బాగా వర్షం మబ్బు అయితే పట్టిందండి. ఈ వర్షం బాగా కురిసిద్ది అనుకుంటా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండి తుఫాన్ చూడండి, చాలా భారీ తుఫాన్ అయితే పట్టింది. చూడండి ఒకసారి. ఇది మా ఇంటి దగ్గర లొకేషన్. ఇది ఈ వర్షం వచ్చిద్దని నేను ఫస్ట్ వాకులు ఉడిచాను, బట్టలు తీసుకెళ్ళి లోపల పెట్టాను, ఆరేసిని. మామిడి చూడండి, పొలాలు తీసుకెళ్ళి లోపల చదిరాను. ఇక్కడున్న పొలాలు మొత్తం లోపల పెట్టా. ఏడున్న పొలాలు అక్కడ బట్టలు ఈ కర్ర మీద ఉంది, కర్రగా మారిందా, ఈ కర్ర మీద ఉన్న బట్టలు మాత్రం లోపల పెట్టేసా. మామిడి చూడండి, దర్జా కూర్చొని వర్షం పట్టింది. ఒక పక్క దీపం ఒకటి వెళ్ళి పెట్టింది, అది కొవ్వొత్తు లోపలేసింది. చూడండి కొవ్వొత్తు. మా ఇంటి దగ్గర పరిస్థితి ఇదండి. వర్షం మాత్రం ఇది తూర్పు వైపు ఇలాగ ఉంటుందండి. వర్షం అయితే పడట్లేదు. ఈరోజు బుధవారం అండి. బుధవారం సాయంత్రం అప్పుడైతే మాది ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా టీ నరసీపురం మండలం మక్కినవారిగూడెం పక్కన 1 కిలోమీటర్లో సంగారపేట అండి మాది. వర్షం రాబోతుంది. మరి వర్షం భారీ వర్షం కురిసిద్ది అనుకుంటా. మా ఇంటి దగ్గర లొకేషన్ అయితే ఇలాగ ఉందండి. మా ఇంటి దగ్గర అయితే ఎవరు ఉంటాం, నేను మావిడి అయితే ఇప్పుడే కూర చేయలేదండి, బయట తెచ్చుకున్నాం. బయట తెచ్చుకొని లోహాలు పెట్టాం. ఇంకో కాసేపు ఉంటే ఇప్పుడు టైం 7 అయ్యిందండి. 8:30, 9 అప్పుడైతే బయట తింటాం. ఇదిగో మా కుక్క, దీని పేరు జాకీ అండి, పోతు కుక్క ఇది. దీని కళ్ళు తెరవక ముందు నుంచి ఇక్కడే ఉంటుంది. దీని కళ్ళు చూడండి ఒకసారి, 2 రంగులుగా ఉంటాయి. ఓకేనండి, ఒకవేళ వర్షం వస్తే కూడా చూపిస్తాను. వర్షం రావడం లేదు. మరి వీడియోలు చాలా రోజులు బట్టి పెడతలేదు, ఎందుకంటే నేను ఇక్కడ పాముల తోటల పనులు వాటికి వెళ్తున్నా. కొంచెం నీరసంగా ఉంటుంది, అందుకే వీడియో అనేది అప్లోడ్ చేయట్లేదు. ఓకేనండి, వర్షం వచ్చేటట్టు ఉంది. మళ్ళీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోద్దాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, మంచి వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.